కూడా వెళ్ళాయి, ఒక 4 మిలియన్, 1.5 మిలియన్, 2 మిలియన్ అట్లా వెళ్ళాయి. బట్ ఇది మాత్రం బాగా వైరల్ అయింది, 14 మిలియన్ దాకా వెళ్ళింది. ఈ వీడియో తర్వాత మారిపోయి ఉంటుంది కదా అసలు చాలా. అవును, అంటే అప్పటి వరకు కరీంనగర్లో అందరు గుర్తుపడుతుండే బయటికి వెళ్ళినప్పుడు. బట్ తర్వాత ఇంకా కొంచెం మా ఫ్రెండ్స్, నేను మిస్ అయిన ఫ్రెండ్స్ నెంబర్స్, కాంటాక్ట్స్ లేని ఫ్రెండ్స్ కూడా నాకు మెసేజ్ చేయడం, కాల్ చేయడం, అట్లా వాళ్ళ దాకా అసలు వాళ్ళకి తెలియదు. ఏదో నార్మల్గా స్క్రోల్ చేస్తుంటే వచ్చింది, చూసి అరే ఇది వీడు వివేక్ కదా అని చెప్పేసి నాకు కాల్ చేయడం, మెసేజ్ చేయడం చేశారనమాట. ఆ వీడియో వెనక ఏం జరిగింది అనేది మాకు ఒకసారి చెప్తారా? అంటే అంత యాక్చువల్లీ బిజీగా ఉన్నా, నేను కూడా ఆ రోజు సర్జరీస్ ఉండే. ఒక 2-3 రోజుల నుంచి ఆ సాంగ్ వింటున్నా నేను టీవీలో, మా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ట్రెండ్ అవుతుంది, రీల్స్ ఓపెన్ చేస్తే ట్రెండ్ అవుతుంది, చెయ్యాలి దీన్ని అని చెప్పేసి అనుకున్నాను. సో ఒకటేంటంటే మేము సర్జన్స్ కదా, సో మాకు ఆపరేషన్స్ చేస్తాం, పేగులతోటి సర్జరీస్ చేస్తాం ఇవన్నీ కదా. సో దానికి రిలేటెడ్గా చేద్దాము, మాతో పెట్టుకుంటే మేము సర్జన్స్ కదా, మాతో పెట్టుకుంటే పేగులు తీసి మెడలేసి అన్న ఒక కామెడీ సెన్స్లో నేను చేయడం జరిగింది. సూట్ అవుతుంది కదా మీకు. అవును, అది పెద్ద ప్రిపేర్ అయింది కూడా లేదు. యాక్చువల్లీ నేను కొన్ని రీల్స్ అయితే ప్రిపేర్ అయ్యి చేస్తాం కదా, ఇది ప్రిపేర్ అయింది లేదు, ఏం లేదు. జస్ట్ అప్పటికప్పుడు అనుకున్నాం, మా స్టాఫ్ కూడా సార్ చేద్దాం ఇది బాగుంది అని చెప్పేసి అంటే, సార్ మీరే చేస్తున్నారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయట్లేదు రీల్స్లో అంటే అప్పటికప్పుడు పెట్టారు. బట్ నాట్ ఇన్ ఏ నెగటివ్ వే, పాజిటివ్గా తీసుకోండి. సేవాలే లేస్తే ఈ బిడ్డ పేగులు తీసి మెడ అంటే ఏదైనా అయితే ప్రాణం పోయేది మీ చేతుల్లోనే.